తిరుపతిలో మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. మిషన్ గన్ కూడా ఉపయోగించాం. అవసరమైనంత వాటర్ ఇవ్వలేకపోయాం. అక్కడ వాటర్ లేకపోవడం, కొంచెం సమయం కూడా లేట్ కావడం, దానివల్ల కొంచెం ఇబ్బందులు వచ్చాయి. మెషిన్ గన్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ స్ప్రింక్లర్, పవర్ఫుల్ రెయిన్ గన్. రెయిన్ గన్ అనేది ఇట్ ఈస్ పవర్ఫుల్ స్ప్రింక్లర్. ఇది ఫెయిల్ అయ్యే సమస్య లేదు. కానీ ఆ సమయంలో సరైన సమయంలో మేము ఆర్డర్ ఇవ్వడం, దుర్మార్గులు కొంతమంది కోర్టుకు పోవడం, 2-3 నెలలు అక్కడ అడ్డం పెట్టడం, అది అడ్డం పెట్టిన తర్వాత మళ్ళీ వస్తానే అవన్నీ ఆర్డర్స్ ఇవ్వడం, ఫస్ట్ ఇయర్ కావడం, స్టెబిలైజేషన్ ప్రాసెస్ కొంత టైం బట్టి కొన్ని ఇబ్బంది వచ్చింది. నీళ్ళు కూడా తక్కువ ఉన్నాయి, దానివల్ల కూడా కొన్ని ఇబ్బందులు వచ్చాయి. అయినప్పటికీ కూడా ఇన్పుట్స్ సబ్సిడీ ప్లస్ వెదర్ బేస్డ్ ఇన్సూరెన్స్ రెండు కలిపి ప్రతి ఒక్కరికి నష్టపరిహారం ఇస్తానని నేను చెప్పాను. ఇన్పుట్ సబ్సిడీ ఎంత ఇస్తామో ఆ రెండు కలిపి బ్యాలెన్స్ చేసి అందరికి ఇస్తాం. సో దట్ ఏ రైతు కూడా ఇబ్బంది పడకూడదనే ఉద్దేశంతో దీన్ని కూడా అనౌన్స్ చేశాను. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్టు 1941లో కలగన్నారు. 1941 అనుకోవడం, 42-44లో ఫీజిబిలిటీ ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ కూడా తయారు చేశారు. అప్పట్లో 208 ప్లస్ అనుకున్నారు మీటర్లు, ఫీట్ 208 ఫీట్ ప్లస్లో పెట్టి 838 టీఎంసీలు పెట్టచ్చు అనుకున్నారు. కానీ మళ్ళీ వచ్చే కొద్దిగా దీన్ని దగ్గర 150 ఫీట్ ప్లస్ పెట్టి సిడబ్ల్యూసి దీనికి ప్రాజెక్టు కూడా క్లియర్ చేయడం, రామపాద సాగర్ ప్రాజెక్ట్ అనే పేరు కూడా పెట్టారు. అప్పట్లో అది 1980లో 2/4/1980 ఇంటర్ స్టేట్ అగ్రిమెంట్ కూడా చేసుకున్నారు. గోదావరి వాటర్ డిస్ప్యూట్ ట్రిబ్యునల్ కింద GWDT కింద ఇది కూడా కంప్లీట్ చేశారు. అంటే 42-44 స్వాతంత్రం రాక మునుపు ఈ ప్రాజెక్ట్ ఆలోచించడం. తర్వాత అక్కడి నుంచి అంజయ్ గారు కూడా ఒకసారి ఫౌండేషన్ వేసి గాలి వదిలిపెట్టడం, ఎక్కడ ఏం జరగలేదు. అలాంటి ప్రాజెక్టుకి ఈరోజు మోక్షం రావడం, పూర్తి చేసే ఒక ప్రగాఢమైన సంకల్పానికి నాంది పలకడం. ఇప్పుడు ఉదాహరణకు మీరు చూస్తే ఈ డీటెయిల్స్ కూడా గివ్ యూ. ఈ ప్రాజెక్ట్ వల్ల 7,20,000 ఎకరాలు కొత్తగా ఆయకట్టు వస్తుంది. కృష్ణా గోదావరి రెండు ఏవైతే డెల్టాలు ఉన్నాయో స్థిరీకరణ వస్తుంది. కృష్ణాలో మనం వాడుకునే నీళ్లు పైన వాడుకుని ఎప్పుడు రాయలసీమలో గొడవ ఉండేటివి. శ్రీశైలం పౌరం కాదు, మాకు సాగునీరు ఇవ్వాలి. అందుకనే 774 అనుకుంటారు, 778 ఎప్పుడు 774 అడుగులు నీళ్లు పెట్టాలి, లేకపోతే 758 అడుగులు నీళ్లు పెట్టాలి అని ఎప్పుడు గొడవ పడేవాళ్ళు. అప్పుడే మాకు పోతిరెడ్డిపాడు ద్వారా నీళ్లు వస్తాయని. అలాంటిది ఈ సంవత్సరం ఇప్పుడు కూడా నీళ్లు రాకపోయినా కృష్ణాలో శ్రీశైలానికి 774-73 ఆ ప్రాంతంలో నిన్నటి వరకు నీళ్లు ఉన్నాయి. ఫస్ట్ టైం ఇంత కరువు వచ్చి రాయలసీమలో మన రాష్ట్రంలో వర్షం పడలేదు, రాయలసీమలో వర్షం పడలేదు. చిత్తూరులో 50% డెఫిషిట్ రెయిన్ఫాల్, కుప్పలో కూడా 50% తక్కువ వర్షపాతం పడింది. అలాంటి సమయంలో ఈరోజు మీరు చూస్తే చాలా వరకు చెరువులకు నీళ్లు ఇవ్వగలుగుతున్నాం. ఎక్కడ కాలువలు పూర్తయితే నీళ్లు ఇస్తున్నాం. దీనివల్ల ఇంకొక పక్క చూస్తే విశాఖపట్నానికి 24 టీఎంసీ నీళ్లు డ్రింకింగ్ వాటర్కి ఇచ్చే అవకాశం ఉంది. అదే మనకు 540 విలేజెస్కి 29 లక్షల పాపులేషన్ నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది.
ఒరిస్సా 5 టీఎంసీ, ఛత్తీస్గఢ్ 1.5 టీఎంసీ ఇక్కడి నుంచి వాటర్ లిఫ్ట్ చేసుకునే అవకాశం కూడా వాళ్ళకు కూడా ఉంది. లిఫ్ట్ ఇరిగేషన్లో వాళ్ళు కూడా చేసుకునే అవకాశం ఉంది. ఇంత మంచి ప్రాజెక్ట్ని పూర్తి చేసే అవకాశం నాకు లభించడం నా పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నాను. ఇక తిరుపతిలో చంద్రబాబు